బ్రహ్మదేవుడికి వందనాలు సాగించి ఆ రీతిగా అర్చించబడిన తరువాత అతడు నవ్వుతూ శివునితో ఇలా పలికెను. జానే త్వామీశం విశ్వస్య బ్రహ్మోవాచ జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయో శక్తే శివస్య చ పరం శక్తే శివస్య చ పరం యత్తద్బ్రహ్మ నిరంతరం. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, ఓ సదాశివ, సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తుకు యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగుదును. విశ్వమునకు పరమైనట్టి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను నీ ఈ రీతిగానే నేను ఎరిగి ఉన్నాను. త్వమేవ భగవన్నేత చిత్ వశక్త్యో స్వరూపయో విశ్వం సృజసి పాస్యసి క్రీడా స్ఫూర్తాపటో యథా. హే ప్రభు, సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింప చేయనట్లుగా నీవు నీ విస్తారముతో ఈ విశ్వాన్ని సృష్టించి పోషించి లయింపజేయుచున్నావు. త్వమేవ ధర్మార్థాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జిదాధ్వరం తయైవ లోకే వసితాశ్రవచేతవు యద్బ్రాహ్మణ శ్రద్ధతే ధృతవ్రత. హే ప్రభు, దక్షుడి మాధ్యమమున నీవు యజ్ఞ విధిని నెలకొల్పింది. దాని ద్వారా మనిషి ధర్మ అర్థ లాభములను పొందగలడు. నీవు నిర్ణయించినట్టి విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతిని మానవీయము కాగలదు. కనుకనే బ్రాహ్మణులు ఆ విధానాన్ని అనుసరించ దృఢవ్రతులై ఉన్నారు. త్వం కర్మణ మంగళానాం కర్తుం స్వలోకం తనుషే స్వపరం వా అమంగళానాం చ తమిశ్రమల్బణం విపర్యయాకేన తదేవ కస్యచిత్. ఓ పరమ మంగళ స్వరూపుడా, శుభకర్మలను అనుష్ఠించే వారికి స్వర్గలోకము, వైకుంఠలోకము, నిరాకార బ్రహ్మం వంటి ఆయా గదులు నీవే నిర్ణయించావు. అదే విధముగా దుష్కృతులకు అత్యంత ఘోరమైన నరకాన్ని కూడా నీవు కలుగజేస్తావు. అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణాన్ని నిర్ణయించడం చాలా కష్టమైన పని. నవై సతాం తచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేషు పశ్యతాం తప భూతాని చాత్మాన్య హృదగ్ని దక్షుతాం ప్రాయేణ రోషో విభవేద్యతాపశుం. హే ప్రభు, నీ చరణ కమలములకే తమ జీవితాన్ని అర్పించిన భక్తులు సర్వుల యందు నిన్ను పరమాత్మను చూస్తారు. జీవుల నడుమ భేదభావాన్ని చూపకుండా ఉంటారు. అట్టి వారు ఎల్ల జీవులను సమానంగా గౌరవిస్తారు. కేవలము భేద దృష్టినే కలిగి ఉండే పశువుల వలె వారెన్నడూ క్రోధానికి వశులు కారు. దగ్ధ్రియా కర్మ దృశో దురాశయ పరోదయేనార్పిత హృదుజ్జో విషం పరాందురుక్తైర్వితుదన్యరుంతదా స్థానమావధి దైవ దాన్భవతి ద్వద. భేద దృష్టి కలిగిన వారు కామ్య కర్మరతులు, కుమతులు, ఇతరుల సౌభాగ్యాన్ని చూచి ఓర్వలేని పరుషవాక్కులతో వారికి దుఃఖాన్ని కలిగించేవారు జనులు విధితో నిహతులైనట్టు వారే. అందుకే నీకంటే మహితాత్ముడు వారిని మరలా సంహరించవలసిన, నీ వంటి మహితాత్ముడు వారిని మళ్ళీ చంపవలసిన అవసరం లేదు. యస్మిన్ యదా పుష్కరనాభమాయయ దురంత్యయ సృష్టదియ పృథగ్నుషః కుర్వంతి తత్ర హ్యనుకంపయా కృపం న సాధవో దైవ బలాత్కృతే క్రమం. ఓ హే ప్రభు, దుస్తరమైన భగవన్మాయతో మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒక్కసారి అపరాధము చేసినను కరుణాతరంగుడకు సాధువు దాన్ని పట్టించుకోడు. మాయా ప్రభావంలో వారు అపరాధం చేస్తున్నారని ఎరిగి అతను తత్పరిహారార్థమై శక్తి ప్రదర్శన కావించరు. ఎవరన్నా కోపానికి వశమైపోయి భవాస్తు పుంసా పరమస్య మాయయ దురంత్యయా స్పృష్టమతి సమస్తదృక్ దయాహతాత్మా స్వనుకర్మ చేత
స్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. ఏ ప్రభు, భగవంతుని ప్రబలమైన మాయా ప్రభావంతో నీవెన్నడూ మోహితులవు కావు కనుకనే సర్వజ్ఞుడవు నీవు ఆ మాయతో మోహితులై కామ్య కర్మరతులయ్యే వారి ఎడ కరుణాకటాక్షాలు చూపవలెను. కుర్వధరస్యోద్ధరణ కుర్వాధరస్యోద్ధరణం హతస్య వో త్వయా సమాస్తస్య మనో ప్రజాపతే నయత్ర భాగం తవ భాగినోదయ కుయాజినో ఏన మకో నివీయతే. ఓ పరమశివ, నీకు యజ్ఞమందు భాగం ఉన్నది, యజ్ఞ ఫలమిచ్చే వాడవు నీవే. దుష్ట పురోహితులు నీకు యజ్ఞ భాగము ఇవ్వనందున నీవు సమస్తమును ధ్వంసము చేసివి. ఆ కారణముగా యజ్ఞం అసంపూర్ణముగా ఆగిపోయినది కనుక ఆవశ్యకమైనది చేసి నీ భాగాన్ని నీవు తీసుకును. జీవతాద్యాయజమానోయం ప్రపద్యే తాక్షిణీవగా మృగో శుశ్రూణిరోహంతు పుష్టదంతాచ పూర్వవక్షి. ఓ దేవా, నీ కరుణతో యజ్ఞ నిర్వాహం చేసిన దక్ష ప్రజాపతికి ప్రాణాలు తిరిగి వచ్చుగాక. భగుడు తన కన్నులను తిరిగి పొందుగాక. అంటే భగుడు అనే అతను కనుసన్నలతోటి బాగా చేశావని చెప్పి దక్షుడు తిడుతుంటే సైగ చేశాడు. అందుకని అతని కళ్ళు బీగేశాడు వీరభద్రుడు. తిరిగి అతని కళ్ళు రావాలి. భృగు తన మీసాలను, పూషుడు తన దంతాలను తిరిగి పొందుగాక అని అంటున్నాడు బ్రహ్మదేవుడు. దేవానాం భగ్నగాత్రాణం పృథ్వీజ్వాం చాయుధస్మభి భవతానుగృహీతానామాశు మన్యోన్యస్తానాతురం. ఓ పరమశివ, నీ సైనికుల వలన శతగాత్రులైన దేవతలు మరియు ఋత్విక్కులు నీ అనుగ్రహంతో శీఘ్రమే స్వస్థత పొందుదురుగాక. ఏషతే రుద్రభాగోస్తు యదుచ్చిష్టో ధర్మస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతా మధ్య యజ్ఞహన్. ఓ యజ్ఞ విధ్వంసక, నీ యజ్ఞ భాగాన్ని నీవు స్వీకరించు, యజ్ఞము సంపూర్ణమయ్యేటట్లుగా అనుగ్రహించుము. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. శివుడి నుండి తాను వందనాలు స్వీకరించినప్పటికీ బ్రహ్మ అతని స్థానం కన్నా తన కన్నను మహోన్నతమైన బ్రహ్మదేవుడు ఎరుగును. శివుడు ప్రణామం చేసినంత మాత్రం ఆయన తక్కువైపాడు. ఆయన కన్నా కూడా బ్రహ్మది తక్కువ స్థానమే శివుడు కన్నా. అది బ్రహ్మకు తెలుసు. మూల స్థితి శివుడు విష్ణువుల నడుమ భేదము లేకున్నాను శివుడు విష్ణుకు భిన్నమే అనుచు శివుడి స్థానం బ్రహ్మ సమితందు వర్ణించబడింది. పెరుగునందున్న పాలు పెరుగుకు కారణమయ్యే మూలమగు పాలకు భిన్నము కాదంటూ దీనికి ఉదాహరణ చెప్పబడి. అంటే పాలకి చింతపండు లేకపోతే పెరుగు కలిపితే అది పెరుగులాగా మారుతుంది. అది పెరుగు అంటే శివుడు విష్ణువే గాని పెరుగులాగా మారినట్టు అనమాట. పాలే గాని పెరుగు మారినట్లుగా విష్ణువే శివుడు కానీ గుణావతారం కనుక భగవంతుని కన్నా కూడా ఒక 4% తక్కువ ఉంటుంది అనమాట ఆయన శక్తి. సాక్షాత్ విష్ణువే. అందుకనే పాలు పెరుగైనాక పెరుగు మళ్ళీ పాలు చేయగలమా? చేయలేము. గుణావతారం తీసుకున్నాక మళ్ళీ ఆయన విష్ణువు కాలేడు. అది ఈ శ్లోకంలో శివశక్తి అనే పదం చాలా ప్రధానమైనది. శివ అనగా మంగళకరమని భావము. భగవంతునికి అనేక శక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మంగళకరములు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని గుణావతారములని పిలువబడతారు. భౌతిక జగత్తునందు ఈ వివిధ అవతారాలను మనం వివిధ కోణాల్లో పోల్చి పలుకుతాము. కానీ ఇవన్నీ కూడా ఒకే పరమ మంగళకరుడి విస్తారములు కనుక మంగళకరములే అయి ఉన్నవి. ఒక గుణము ఇంకొకని కన్ను తక్కువ లేదా ఎక్కువ అంటూ కొన్ని మార్లు మనము భావించిన అన్ని కూడా మంగళకరములే. ప్రతి ఒక్క అవతారం కూడా మంగళాన్ని అంటే లోకాలకు మంగళాన్ని కలిగించేవే. తమో గుణము ఇతర గుణములతో పోలిస్తే మిగులు హీనమైందని భావించబడిన ఉన్నతతర భావనలు అది కూడా మంగళప్రదమే. ప్రభుత్వం ముందు విద్యాశాఖ, నేర నిరోధక శాఖ 2 ఉన్నాయి అంటే దీనికి ఉపమానం. అట్లే పోలీసు వాళ్ళు లేకపోతే సమాజం ఎలా ఉంటుంది? దొంగలు, దోపిడీదారులతో నిండిపోతుంది.
అదే అట్ల విద్యాశాఖ, చదువు సంస్కారం నేర్పించేది. అట్లే ఈ తమో గుణం అనేది కూడా సమాజానికి అవసరమే. ఎందుకు? ఆ తమో గుణంలో ఉన్న కోపానికి వశం అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అట్లే వాళ్ళ లక్షణం ఏంటి? కామ్య కర్మ స్వభావజం, శూద్ర లక్షణం అన్నమాట. బ్రాహ్మణ సత్వగుణంలోనే ఉంటాడు. తర్వాత క్షత్రియ సత్వగుణము రజోగుణం కలిపి ఉంటాడు. వైశ్య రజోగుణము తమో గుణం కలిపి ఉంటాడు. శూద్ర ఓన్లీ తమో గుణం. అలా ఉంటేనే వాళ్ళు కామ్య కర్మలు చేయగలుగుతారు. ఇట్లా తమో గుణం కూడా సమాజానికి అవసరమేనని చెబుతున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు. విషయం తెలియని వారికి నేర నిరోధక శాఖ అమంగళకరమైనది కనిపించవచ్చు. కానీ ప్రభుత్వం దృష్ట్యా చూస్తే మాత్రం విద్యాశాఖ ఎంత ముఖ్యం, అది కూడా అంతే ముఖ్యం. కనుకనే ప్రభుత్వం ఎలాంటి భేదభావము లేక రెండు శాఖలకు సమానంగా నిధులు, ఇది పోలీస్ విభాగానికి ఎంత కేటాయిస్తుందో స్కూల్స్ విద్యాశాఖ కూడా అంతే నిధులు కేటాయిస్తుంది గవర్నమెంట్. ఎందుకు? వాళ్ళ దృష్టిలో సమానం. మన దృష్టిలో స్కూల్ అంటే మంచిది, జైలు అంటే అమ్మో జైలు పోలీసు వాళ్ళ అంటాం. కానీ అది లేకపోతే సమాజం ఏమవుతుంది? అట్లే తమో గుణం కూడా సమాజానికి అవసరమేనని చెప్తున్నారు. మానవ సంఘంలో సాంఘిక ధార్మిక వ్యవస్థను నెలకొల్పడానికై వర్ణాశ్రమం అనే వైదిక విధానాన్ని భగవంతుడు స్వయంగా ఏర్పాటు చేసినందున దాన్నెన్నడూ నిర్లక్ష్యపరచరాదు. మిగతా అందరూ కూడా భాగవతాన్ని అనుసరిస్తారు, భగవద్గీతలు చదువుతారు. కానీ సూర్యనేశ్ భద్రాగ స్వామి మహారాజు వారు, మన గురువు గారు, ఈ వర్ణాశ్రమ విధానం ఏదైతే ఉందో 90% మంది పట్టించుకొని దాన్ని తీసుకొని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా, దానివల్ల ఇంత పేరు గాని ప్రతిష్ట గాని ఏది రాకపోయినా సరే దాన్ని వదిలారా? దాంట్లో ముందు కొనసాగుతూనే ఉన్నారు. అందుకని ఈ భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తున్నామంటే మానాలు అవమానాలు అంటే పొగడ్తలు ఎదురైనా నిందలు ఎదురైనా కూడా ఆ దారిలో ముళ్ళుంటి తొలగించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మనం అవన్నీ నడవలేదనుకోండి ప్రయాణం ఆగిపోతుందా లేదా? అట్లే గురు మహారాజు వారు అప్పుడు వచ్చినప్పుడు మేము అడిగితే వాడు అదే చెప్పారు. ఎప్పుడైతే ఇవన్నీ భౌతిక ప్రపంచంలో వచ్చే వాటిని మనం పట్టించుకుంటామో మన ప్రయాణం అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవాలా సాగిపోవాలా? ముందుకి సాగిపోవాలంటే వచ్చే వాటిని ఏంటిని పట్టించుకోకుండా మెల్లమెల్లగా తొలగించుకోవచ్చు. శాస్త్రం అయితే తొలగించుకునే శక్తి లేకపోతే గురువు కృష్ణకు ప్రార్థన చేసుకుంటూ అవి తట్టుకునే శక్తిని మనం వేడుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళ మీద ప్రదర్శన చేయకూడదు. అది తెలుసుకొని, ఎందుకంటే శాస్త్రం అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మశాస్త్రాన్ని భగవంతుడి ద్వారా వచ్చినాయి. వాటిని మనం గౌరవిస్తున్నాము అంటే వాటిని మనం అనుసరించాలి. కానీ మన మనసుకు తోచట్టుగా దాన్ని ఉల్టా పల్టా అర్థం చేసుకోకూడదు శాస్త్రాలను. ఎందుకు? ఎవరెవరు శరణాగతి ఎంత ఉంటే వాళ్ళకి అంతవరకే అర్థమవుతుంది శాస్త్రం యొక్క గొప్పతనం. అది భగవద్గీతను 10 సార్లు చదువు, అయిపోయిందని పక్కన వేయకుండా ఒకసారి అయిపోయిందా ఇంత అర్థమవుతుంది, మళ్ళీ చదువు ఇంత అర్థమవుతుంది, మళ్ళీ చదువు ఎంత అర్థమవుతుంది, మళ్ళీ చదువు ఎంత అర్థమవుతుంది. 100 సార్లు చదివితే ఆ శ్రద్ధను బట్టి 100 సార్లు 100 రకాలుగా అర్థమవుతుంది. ఇంకా లోతుగా ఇంకా లోతుగా అది అర్థం కావాలంటే ఫస్ట్ మనకి శాస్త్రం మీద నమ్మకం ఉండాలి, గురువు మీద విశ్వాసం ఉండాలి. శాస్త్రం మీద నమ్మకుంటే దేవుడి మీద ఉంటే ఈ శాస్త్రం మీద వస్తుంది. కానీ శాస్త్రాన్ని పక్కన పెట్టి మనకు నచ్చడి చేయాలంటే అప్పుడు మనం వచ్చే ఫలితాలు మారుతాయి మనకి. మానవ సంఘంలో ధార్మిక సాంఘిక వ్యవస్థ నెలకొల్పడానికి వర్ణాశ్రమ విధానం వైదిక విధానాన్ని భగవంతుడే స్వయంగా సృష్టించినందున దాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయరాదు. సంఘంలోని మేధావి వర్గం వారైన బ్రాహ్మణులు ఆ విధానాన్ని గౌరవించ దృఢవ్రతులై ఉంటారు. బాగా తెలివి కలిగిన వాళ్ళు ఎవరు? సమాజం నలుగురిలో మేధావి వర్గం. మేధావి అంటే తెలివి కలిగిన వాళ్ళు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఎరిగి ఉంటారు. వాళ్ళు చేసే పని చెప్పే ప్రతి మాట కూడా ఆత్మను ఉద్ధరించే కార్యక్రమం ఉంటుంది. అదే కర్మిష్ఠులకి ఎలా ఉంటుంది? చేదుగా అనిపిస్తుంది. ఏమంటారు మనల్ని? అబ్బో మీరంటే పని పట్టలేదు హరే కృష్ణ అంటారు, పోతారు. మాకు పనులు లేవా, మాకు పొలాలు లేవా అంటారు. నిజం చెప్పండి, వాళ్ళకన్నా పని మనకి ఉంటుంది, అవునా కాదా? కానీ వాళ్ళు అనేది ఏమంటారు? ఉల్టా పల్టా. కనుక బ్రహ్మజ్ఞానం ఎరిగిన బ్రాహ్మణుల మాటే మనం గౌరవించాలి. బయట వాళ్ళకి ఉండదు అది ఆ తెలివి. వాళ్ళని గౌరవించకపోతే
వాళ్ళ దగ్గర మనం ఆ మాటలను వ్యతిరేకంగా అనుకుంటే నష్టపోయేది ఎవరు? వాళ్ళ మనమా? అందుకనే బ్రాహ్మణులు మేధావి వర్గం ఇక్కడ చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులు విధానాన్ని గౌరవించ దృఢమైన వ్రతాన్ని కనుకుంటా. అంటే బ్రాహ్మణుడు దాంట్లో ఇదివరకు ఎప్పుడో చిన్నప్పుడు మేము ఎప్పుడో సినిమాలో విన్నాం, బ్రాహ్మణులు తిడతారు ఎట్లా? ఒక మాట అయితే నాకు గుర్తుంది, మీ పిండం పిల్లలకు పెట్టా అని అంటాను. బాగా కోపం వస్తే కదా చెప్పిస్తారు. కానీ దానివల్ల బ్రాహ్మణులు శాపం పెట్టినా కూడా అది వాళ్ళ ఆశీర్వాదమే. మనకెందుకు? తిట్టి సరిచేసి మనల్ని, శాపం కాదు తిట్టడము, నిందించడం కానీ, అది మనకి మేలే కలిగిస్తుంది. ఎందుకు? అది మనం విమర్శన చేసుకుంటే అది మన శరీరానికి కాదు ఆత్మకు మేలు కలిగిస్తుంది. ఎప్పుడైతే మనకి దేహాన్ని నేను అనుకుంటామో నన్ను అన్నారని కోపం వస్తుంది. వాళ్ళ ఆత్మను వదిలించాలని చెప్పారనుకుంటే మనకు కోపం రాదు, మనలో దోషం ఉంది కాబట్టి మనకు చెప్పారు. వేరే వాళ్ళలో దోషాలు లేవు, నాలో చాలా దోషాలు ఉన్నాయి అనుకోవాలి. భక్తినోడ్ ఠాకూర్ వారు అంత గొప్ప భక్తులు, ఆయన ఏమంటున్నారు? శక్తి బుద్ధిహీన ఆమీయతి దీన, నాకు శక్తి లేదు బుద్ధి కూడా లేదు అంటున్నారు. కొన్ని వందల భజనలు రాశారు, వందల పుస్తకాలు రాశారు, వేల భజనలు రాశారు రాధాకృష్ణుని మీద. అంత గొప్ప ఆచార్యులు, భక్తిసిద్ధాంత సరస్వతులు గొప్ప పుత్రుని గాని ఆయన భగవంతుడు రాధారాన్ని ప్రార్థించారు. కృష్ణ భక్తి ప్రచారం నాకు ఒక మెరుపు కిరణం వంటి బిడ్డను ఇవ్వమంటే ఇచ్చింది రాధారాణి. వారు అలాగే ఒక సింహ గురువు లాగా ప్రపంచం మొత్తం ఇలా కృష్ణ భక్తులు మునగడానికి వారి శిష్యులైన శీల ప్రభుపాదులు వారు కారణమైతే వారు ఎందుకు వెళ్ళారు ప్రపంచ దేశాలకు 70 సంవత్సరాల వయసులో? భక్తిసిద్ధాంత సరస్వతి వారి ఆజ్ఞ మీద. అంటే గురువు ఆజ్ఞ పాటిస్తే లోకానికే మేలు కలుగుతుంది, మనకి మేలు, లోకానికి కూడా మేలు కలుగుతుంది. గురువు లేదు గిరువు లేదు నా ఇష్టం నాదనుకుంటే మనమే నష్టపోతాము. అప్పుడు చేసే పని ఎలా ఉంటుంది? గుడ్డి పని అవుతుంది, గురువు లేకుండా చేసే పని. ఎంతో మందిని మనం చూస్తున్నాం గుడ్డి వాళ్ళలాగా బతికేవాళ్ళని. ఇప్పుడు బతకొచ్చు, ఇప్పుడు నిన్న నువ్వు అన్నావు కదా, వాళ్ళు బాగా సంపాదించుకొని మంచిగా ఉంటున్నారు కదా అని ఇప్పుడు జరిగే చూస్తారని. ఇప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం? మనం 60-70 ఏళ్ళు ఉంటాము, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 10 ఏళ్ళు ఉంటాము, 20 ఏళ్ళు ఉంటాము, 5 ఏళ్ళకే పోతాము. ఒక నెల తర్వాత భూమి మీద ఉంటామో లేదో తెలియదు. తర్వాత పర్మనెంట్ గా లక్షల జన్మలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఎక్కడుండాలి? నియతే నరకం వాసో భగవద్గీతలో చెబుతున్నారు. అప్పుడు ఈ కొద్ది కాలం కష్టాన్ని సహించి ఈ కొద్ది కాలం భూమి మీద ఉండే కొద్ది కాలం పర్మనెంట్ గా సుఖంగా ఉంటున్నాయమా? ఇక్కడ ఈ కొద్ది కాలం సుఖాలు అనుభవించి నచ్చినట్టు బతికి నరకానికి పోతున్నాయమా? అందుకనే బ్రాహ్మణుల మాటకి శాస్త్రానికి మూడో అపరాధం ఏంటి? వేద శాస్త్రాలు ప్రమాణం ఖండించడం. ఖండించడం అంటే అవిని పెడచెవిని పెట్టి అవన్నీ అంతే లెక్క చెప్తారు, ఖండించడమే. అది శాస్త్రాన్ని అవమానించినట్టు. ఎందుకు? ఆ శాస్త్రాలు పని లేక రాశారు వ్యాసదేవుడు. అవతారం ఎత్తి మరి ఎందుకు తీసుకున్నారు? ఇవి రాయడానికే అవతారం తీసుకున్నారు. ఎందుకు? అంతకుముందు శాస్త్రాలు అనేవి పుస్తక రూపాల్లో, గ్రంథ రూపాల్లో లేవు. శ్రవణ విధానం వినడం ద్వారా గుర్తు పెట్టుకునేవాళ్ళు. పరీక్షిత్తుకు సుఖదేవ గోస్వామి చెప్తుంటే విన్న సూత గోస్వామి నైమిషారణ్యంలో సౌనకాది అక్కడికి వెళ్ళి 18,000 శ్లోకాల సముద్రం లాంటి పురాణం భాగవత పురాణాన్ని ఇక్కడ విని అక్కడ పోయి చెప్పారు. నిన్న విన్న క్లాసు ఈ రోజు అడిగితే ఎవరన్నా ఒక మొక్క చెప్పగలరా? మొన్న భక్తిసిద్ధాంత సరస్వతి, నిన్న భగవద్గీత చెప్పాను, మొన్న భక్తిసిద్ధాంత సరస్వతిది గుర్తుందా ఎవరికన్నా? ఎవరు ఫోన్లో వాళ్ళు ఏం చెప్పొచ్చు? ఎవరికన్నా గుర్తుందా? భక్తిసిద్ధాంత సరస్వతి లాస్ట్ 50వ పుట్టినరోజుకి వ్యాస పూజ మహోత్సవం సందర్భంగా మర్చిపోలేని మహోన్నతమైన ఉపన్యాసం ఇచ్చారు. దాంట్లో మెయిన్ కారణం ఏంటి ఆలోచించండి. ఈరోజు సాయంత్రం క్లాసులో చెప్పండి, ఇప్పుడు టైం లేదు. ఎవరైనా సరే గుర్తు పెట్టుకొని క్లాస్ ఆన్ చేయంగానే ఇది నాకు గుర్తు వచ్చిందని చెప్పండి. అప్పుడు మీకు నేను ఒప్పుకుంటా బ్రాహ్మణులాగా మారిపోయారు. లేదంటే ఎందుకంటే గుర్తు పెట్టుకు నాకైతే గుర్తుంది, నేను చెప్పగలను. కానీ ఇప్పుడు చెప్పే ఆన్సర్ మళ్ళీ అదే పట్టుకుంటారు అందరూ. అందుకని నేను చెప్పట్లా. మీ మెదడుకు పదును పెట్టండి. మందం ఎక్కిపోయిన బుర్రలకు పదును పెడితేనే ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. పెన్సిల్ చెక్కకపోతే రాస్తుందా? అట్లా మన మెదడు ఎప్పుడంటే క్లాసు నేను చెప్పడం మొదలు పెట్టినప్పుడు క్లాసు మొదలు కావట్లేదు. నేను చెప్పడం అయిపోయినాక మీ క్లాసు మొదలవుతుంది. ఎలా? ఆ విన్నదాన్ని గుర్తు చేసుకుంటూ పనులు చేసుకుంటే, విమర్శన చేసుకున్నప్పుడు అది రైటో రాంగో తెలుస్తుంది. మాతాజీ చిన్న రిక్వెస్ట్ మాతాజీ.
చెప్పండి. కొంచెం చిన్నగా చెప్తారు, స్పీడ్ గా చెప్పేస్తున్నారు. అవునా? సరే సరే, అలవాటు అయిపోయింది అట్లే నాకు. అప్పుడు విన్నవి కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని మర్చి. సరే సరే, ఇప్పటి నుంచి మెల్లగా చెప్తా. వీటిలో ఒకటి రెండు సాయంత్రం చెప్పు, నువ్వు చెప్పినట్టు. అలాగే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామాలు. నా పని ఫాస్ట్, మాట కూడా ఫాస్ట్, అట్లా అలవాటు అయిపోయింది. ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు, చూస్తాను ఇంకా. కనుక ఈ వైదిక విధానాన్ని భగవానుడే స్వయంగా సృజించినందున దానిని ఎన్నడూ నిర్లక్ష్యపరచరాదు. చాలా ఇంతలో ఓకే. సంఘంలోని మేధావి వర్గము వారైన బ్రాహ్మణులు ఆ విధానాన్ని గౌరవించ దృఢవ్రతాన్ని కలిగి ఉన్నారు. దృఢవ్రతం అంటే పట్టుదల అన్నమాట. వర్గరహిత సంఘాన్ని తయారు చేయడం మరియు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం అనే కలియుగ నైజము. ఇక్కడ ఏం చెప్తున్నారు? వర్గ రహిత అంటే ఇప్పుడు ఒక కులం ఉంది, మాదిగ దండోరా, చాకలి శంకరరావు, కొమ్మరి, కుండల ప్రదర్శన, ఇది రకరకాలుగా పెడతారు కదా మీటింగులకి. అంటే వర్గాలుగా విడగొట్టి జనులని వాళ్ళ లాభానికై ఎవరైతే ఆ సంఘాల శంకరావాళ్ళు అట్లా పెడతారో వాళ్ళు, మా వాళ్ళు ఇన్ని ఓట్లు ఉండయి, నువ్వు నాకు ఇన్ని లక్షలు ఇస్తే మా వాళ్ళు అందరూ ఓట్లు నీకు వేపిస్తా. జరుగుతుందా లేదా? అది ప్రపంచం. ఇట్లా వర్గాలతోటి ఉండి ఉంది కలియుగం అంతా. కానీ వర్గరహిత సంఘాన్ని తయారు చేయడం మరియు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం అనే కలియుగ నైజం అంటాయి. వర్ణాశ్రమ ధర్మాన్ని వారు కలియుగంలో ఎవరు పాటించరు. మహారాజు వారు 50 సంవత్సరాలు అవుతుందా మొదలుపెట్టి ప్రచారం? 80 ఏళ్ళు ఇప్పుడు వారికి. 50 సంవత్సరాల నుంచి ప్రభుపాదులు వారు దేహత్యాగం చేసిన కాడి నుంచి ఈ వర్ణాశ్రమ విధానం మీద ఎంతో చెప్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కనీసం వారి శిష్యుల్లో కొంతమంది అయినా దాన్ని పాటిస్తున్నామా? నేనైతే పాటిస్తున్నానేమో కొంచెం అనుకుంటున్నాను. నేను ఎలాగా నా వానప్రస్థ జీవితాన్ని నేను నిజంగానే గృహాన్ని వదిలి గడుపుతున్నానా లేదా? రాబోయే రోజుల్లో ఇంకా శక్తి అన్నాలు ఇస్తారు. అన్ని రోజులు ఒక సన్యాసి లాగా, అంటే ఆడవాళ్ళకి సన్యాసం తీసుకునే అర్హత లేదు, కానీ మన ప్రవర్తన సన్యాసి లాగా ఉంటే సన్యాసి అయినట్లే. అలా ఉండడానికే ట్రై చేస్తున్నా నేను కూడా. అట్లా గృహస్థ జీవితం, గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నారా మీరు? బ్రహ్మచర్య ధర్మాన్ని పాటిస్తున్నారా? లేదు, పాటించాలి. ఎందుకంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అట్లే బ్రాహ్మణ లక్షణాలు ఏంటి? బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, బోధించాలంటే నా వానప్రస్థ ధర్మం, బ్రాహ్మణ ధర్మం రెండు కూడా నేను ఆచరిస్తున్నా. మాక్సిమం కొంచెం తక్కువ ఉన్నా సరే ఆచరిస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నాణ్యమో కావచ్చు, అపరాధాలు చేస్తే పతనం కూడా కావచ్చు. అది నా చేతిలో లేదు. నా మీద గుణాలు పనిచేసే దాన్ని బట్టి నేను చేసే పని ఉంటుంది. కనుక వర్గరహిత సంఘాన్ని తయారు చేయడం, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం అనే కలియుగ నైజము ఒక అసాధ్యమైన స్వప్నం. అంటే వీలు కాని ఒక కళ లాంటిదంట. సాంఘిక ఆధ్యాత్మిక వర్గాలను నశింప చేయడం అనేది వర్గరహిత సమాజాన్ని తయారు చేయబోదు. కనుక 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తన సృష్టినని భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు. ఆ సృష్టికర్త ప్రీతి కోసమై వర్ణాశ్రమ విధానాన్ని అందరూ నిష్ఠగా పాటించవలసి ఉన్నది. దేహంలోని అవయవాలన్నీ కూడా దేహాన్ని పూర్ణం చేయడానికి సేవించడం ఎందు ఉన్నట్టు. అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, నోరు ఇవన్నీ పనిచేస్తేనే దేహం బాగుంటుంది. కాళ్ళు అలిగి మేము ప్లేట్ దాకా నడము, మేము అక్కడ కిచెన్కి వెళ్ళి తినము అన్నయ్య అనుకోండి. చేతులు మేము కలప, నీకెందుకు పెట్టాలి మేము అన్నయ్య అనుకోండి. చేతులు స్ట్రైక్ చేసినాయి, కాళ్ళు సమ్మె చేసినాయి, కళ్ళు కూడా అంతే, మేము మూసుకుంటాం, మేము తెరవం. పొద్దు నేను చూస్తే నువ్వు మింగుతావని పొట్టం తిడతాయి. ఇవన్నీ కలిసి తిట్టి స్ట్రైక్ చేసినాయి. అప్పుడు ఎవరికి నష్టం? పట్టుకోకదానికేనా? శరీరం మొత్తం శక్తిహీనం అయిపోతుంది, పడిపోతాం. అందుకనే సమాజంలో అందరూ కాదు పనిచేసేవాళ్ళు శూద్రులు కావాలి. ఇప్పుడు తమోగుణం ఉంటేనే పనిచేస్తారు. తర్వాత రజోగుణం, సత్వగుణం, ఈ 3 గుణాలు కూడా మనుషుల మీద పనిచేస్తే ఏ వర్గానికి ఆ వర్గం. బ్రాహ్మణ గాని, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఈ 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు కలిసి వర్ణాశ్రమ.
ఈ విధానం సజావుగా నడవటానికి కలియుగంలో ఆటంకాలు ఎక్కువ వస్తాయంట. కానీ మన ధర్మాన్ని మనం పాటించడంలో దృఢవ్రతాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు టోటల్ గా ఇందులో. కనుక మనం ఏ వర్ణాశ విధానం ప్రకారం మనం ఏ పని చేసినా భగవంతుని సంతృప్తి కోసం, సంసిద్ధి హరితోషణం, భగవంతుని సంతృప్తి కోసం చెయ్యాలి. నాకు నచ్చిన పని నేను చేస్తాను, నా సంతృప్తి కోసం చేస్తానంటే ఆయనకు సంతోషం కలుగుతుందా? హరికి సంతృప్తి దేంట్లో కలుగుతుంది? భక్తులు ఎవరు నాకు సంబంధం లేదు, నేను ఒక్కదాన్ని నీకు మంచిగా సేవ చేసుకుంటా, నేను ఒక్కడిని నీకు ఆర్తించుకుంటా అంటే హరి హ్యాపీ అవుతాడా? సంసిద్ధి హరితోషణం. అందుకని భక్తులకు శత్రువులు అంటే ఎవరు ఉండరు. చూస్తున్నాం కదా, శివుడిని ఎవరిన శత్రువులా చూశాడా? ఎంత సహనంతో ఉన్నాడు. కానీ ఎదుటి వాడు తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకో, వాడు గుణాల ప్రభావం. దక్షుడు కూడా గుణాల్లో చిక్కుని, అహంకారంలో చిక్కుకునే అపార్థం చేసుకొని నిందించాడు. దానివల్ల అనర్థం జరిగిపోయింది. దాన్ని సరి చేయడానికి ఎవరు వచ్చారు? బ్రహ్మదేవుడు. మన జీవితాల్లో అట్లెవరు రారు. ఎవరో తోటి భక్తులు చెప్తారు అలా ఉండకూడదు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, అలా ఉండు అని. వాళ్ళు మనకన్నా సీనియర్సా జూనియర్సా అది తెలుసుకోవాలి ఫస్ట్. మనకన్నా ఎదిగిన భక్తులు అంటే ఏళ్ళతో 20 ఏళ్ళు చేసాడు కూడా జ్ఞానం లేకపోవచ్చు, సంవత్సరంలో కొంతమంది జ్ఞానం ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి 1 నెల 2 నెలలే, కానీ 4-5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చేసేదానికన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. కొంచెం అర్థం అవుతుంది అంటే పూర్వజన్మ తెలివితే అట్లా ఎందుకు ఎవరిస్తారో భగవంతుడే ఇస్తాడు. పూర్వజన్మ సుకృతం వల్లే ఒక వ్యక్తికి తెలివి వస్తుంది. వాళ్ళ భక్తితో భావనతోటే భగవంతుడు ఒకళ్ళకి కెపాసిటీ కూడా ఇస్తాడు. అందరికి కూడా ఇవ్వరు కదా. చెబుతున్నారుగా మత్తర స్మృతి జ్ఞానం అపోహనం చ. గుర్తునిచ్చేది నేనే, మరుపునిచ్చేది నేనే, జ్ఞానాన్ని ఇచ్చేది నేనే, జ్ఞానం యొక్క గమ్యం కూడా నేనేనని చెబుతున్నాను. కనుక దేవదేవుడు పరమ సంకల్పం అని పిలువబడతాడు. ఆ దివ్య సంకల్పము చేతనే సమస్తము జరిగిపోతుందంటే మన జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అది ఎవరి సంకల్పంతో జరుగుతుంది? భగవంతుడి సంకల్పంతో. అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా మనం చేయగలుగుతామా? 2 వ్యక్తుల మధ్య ఒక గొడవ వచ్చినా, యుద్ధమే జరిగినా, ప్రాణాలే కోల్పోయినా కూడా అది భగవంతుడి సంకల్పం. ఇక్కడ దక్షుడు చేసింది కూడా భగవంతుడి సంకల్పం. దానికి అతీతులుగా దాన్ని దాటలేరు. అందుకే చెబుతున్నారు ఆయన, దైవీహేషం గుణమయ్యా మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేత తరంతితే. నా దైవీ మాయ దాట శక్యము కానిది, నా పాదాలకు శరణ పొందిన వాళ్ళు మాత్రమే దాటగలుగుతారంటున్నారు. మనం ఎప్పుడైతే భగవంతుని పాదాలకు శరణ పొందుతామో మాయను దాటగలుగు. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటాను. మాయకు శరణాగతి పొందితే, మాయకు శరణాగతి అంటే ఏంటి? కొద్ది కాలం ఉండే సంబంధాలు, కొద్ది కాలం ఉండే బంధాలు. ఒక 6 నెలల ముందు నువ్వెవరో మాకు తెలియదు, ఇప్పుడు అమ్మో నా కొడుకులు అంటాడు అనుకుంటా. 1 నెల తర్వాత మళ్ళీ నువ్వు కూడా నిహాల్ వెనక హైదరాబాద్ పోయావు అనుకో, అప్పుడేం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలి. ఎందుకు? దేహ సంబంధం చూస్తున్నాం. ఆత్మ సంబంధం చూసుకుంటే అక్కడ వాళ్ళు కృష్ణ భక్తి, ఇక్కడ మేము కృష్ణ భక్తిలో ఉన్నాం. అందరూ కలిసి ఏదో ఒక రోజు గోలోకి వెళ్ళి కలుసుకుంటాము. బాధ ఎందుకు కలుగుతుంది? అది ఆత్మ సంబంధం. శరీర సంబంధం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ నీళ్ళు ఎందుకు అనాలి, వాళ్ళు ఎందుకు అనాలంటే కోపం వస్తుంది, బుద్ధి నశిస్తుంది. 84 లక్షల జన్మల్లో చిక్కుకుంటాం. చూస్తున్నారుగా, ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తేషోపజాయతే. ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనం సాంగత్యాన్ని ఎక్కువ తీసుకుంటామో వాళ్ళని ప్రేమ పెరుగుతుంది వాళ్ళ మీద. వేరే వాళ్ళని ఎవరన్నా వాళ్ళనంటే మనల్ని ఏమనుకున్నా కూడా మనకు కోపం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మన బుద్ధి నశిస్తుంది. మనం విన్నది, మనం చేసిందంతా కూడా పోగొట్టుకొని సంసారగత 84 లక్షల జన్మలో చిక్కుంటాం. దానికి కారణము నాది అనుకోవడం. ఇప్పుడు ఒక కోడి ఉంది, దాని పిల్లలు చిన్న పిల్లలు, దాన్ని వదిలేసింది, మేత వేయటం అలవాటు చేసింది, వదిలేసింది. తర్వాత దాన్ని ఎవరు పొడుస్తుంది, ఇది పోయి ఇదే పొడిచి దగ్గరకు రానికుండా శత్రువులా చూసిందా లేదా అని మనం ఏం చేస్తాం? వాళ్ళు నా పిల్లలు నీళ్ళు అన్నారే, నా వాళ్ళు నీళ్ళు అన్నారే. కులాన్ని తిట్టినా గొడవ వచ్చిద్ది, ఇంట్లో వాళ్ళని తిట్టినా గొడవ వచ్చిద్ది. ఒక్కసారి మీ క్యాస్ట్ నేను చెప్ప మాట అంటే కోపం వస్తారా అదా నీకు? అట్లా వర్ణాలు వర్గాలు అంటే కలియుగంలో ఆ లక్షణాల గురించే చెబుతున్నారు.
అదంతా భగవంతుడి ఇష్టం. ఆయన ఏం చేయాలనుకున్నాడు అనుకుంటే వెంటనే ఆ గుణంలోంచి బయటపడిపోతాం. ఆయన సంకల్పం అనేది ఎవరు ఏమి అనరు కదా. కనుక భగవదీచ్ఛ లేనిదే గడ్డిపోచ కూడా కదలదని చెప్పబడుతుంది. పుణ్యకర్మాలు చేసేవారు ఉన్నత లోకాలకు వెళ్తారని, భక్తులు వైకుంఠ లోకాలకు చేరుతారని, జ్ఞానులు నిరాకార బ్రహ్మాన్ని పొందుతారని సాధారణంగా నిర్ణయించబడిన విషయం. కానీ అజామిలుడు వంటి దుర్మార్గుడు నారాయణ నామోచ్చారణతో వెంటనే వైకుంఠానికి వెళ్ళడం కొన్ని మార్లు జరుగుతుంది. అజామిలుడు ఆ నామము తన కొడుకైన నారాయణుడిని ఉద్దేశించి పలికినప్పటికీ భగవంతుడు దాన్ని గంభీరంగా భావించి అతని పూర్వచరిత్ర ఎంత పాపభూయిష్టమైనా సరే అతనికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. అదే విధంగా దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ యజ్ఞ నిర్వహణ వంటి పుణ్యకర్మలందే ఉన్నప్పటికీ శివునితో ఏదో చిన్న అపార్థం కలిగిన కారణంగా తీవ్రమైన శిక్ష గురి కావాల్సి వచ్చింది. చిన్నగా కూర్చుని లేవనందుకే అంత పాపం వచ్చేసింది ఆయనకి. కానీ శివుడు కావాలని కూడా లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు? వాసుదేవ స్థితి. ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ అందరూ పనులు చేస్తున్నారు, నేను కూడా సేవ చేస్తున్నా, అందరూ చేస్తున్నా, నేను చేస్తున్నా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ భావన ఎలా ఉందో నాకు తెలియదు. నా భావన కృష్ణుడి కోసం నేను చేస్తున్నాను. కనుక ఈ మార్గంలో ఎవరు నిందించినా, ఎవరు ఎన్ననుకున్నా నాకేంది, వీళ్ళందరితోటి తలనొప్పులు, నా ఇంటికి నేను పోతానే ఆలోచన నాకు రావట్లేదు. ఎందుకు? కృష్ణ సేవ వదిలిపెట్టి ఆయన వదిలి నేను బతకలేను. ఇంటికి పోతే ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో విగ్రహాలను పెట్టుకుంటా, విగ్రహారాధన చేస్తా, నా ఇల్లే గుడిలాగా మార్చుకుంటా. కానీ నేను ఇంట్లో ఉండను. ఎందుకు ఉండను? గురువు గారు ఆదేశించారు ప్రచారం. ఇంకా చెప్పొచ్చు. ఇంకొక ఏమంటారు, క్లారిటీ లేదు. గురువు ఆదేశించారని చెప్తుంది మాతాజీ. ప్రచారం కాదు, భక్తులతో కలిసి చేసుకోమని చదువుతున్నాడు. భక్తులతో కలిసి అందరం కూడా భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఒంటరిగా ఇంట్లో విగ్రహారాధన చేసుకోవచ్చు, పెద్ద ఇల్లు అపార్ట్మెంట్ తీసుకోవచ్చు, ఏమన్నా భక్తులు వస్తే నా ఇంటికి పిలుచుకోవచ్చు, చేసుకోలేనా ఇంట్లో? కానీ ఎందుకు మరి సమస్యలు ఎదుర్కొంటూ సఫర్ అవుతూ టెన్షన్లో పడుతూ అటు పరిగెత్తి ఎందుకు చేస్తున్నాను? ఇది భగవంతుడు గురువు నాకు అప్ప చెప్పిన బాధ్యత. వదిలిపోవటానికి లేదు. కష్టమైనా సరే అది నా మనసులో ఉంది కాబట్టి, లేకపోతే ఒక్క నిమిషం పట్టదు నేను నా అంతటి నేను చేసుకొని బతకడానికి. ఏ సెంటర్లోకి వెళ్ళి కూర్చున్నాను ఎవరేమన్నా ఆనందంగా, అమ్మ ఏడే ఉంటుంది, మాకు రోజు క్లాసులు చెప్పిద్ది మాతాజీ, ఒక రోజు తిట్టింది, ఒక రోజు దగ్గర తీసుకుంటుంది అనుకుంటా. మానాలు అవమానాలు తిట్టే వాళ్ళు ఉండరా? నాకు శత్రువులు కూడా ఉండరా? నాకు ఆ రోజుల్లో ప్రభుపాదుల వారికి ఎంతో మంది శత్రువులు తయారయ్యారు. కానీ ఆయన ఏం ప్రచారం ఆపలేదే. నా పని నాదే చేసుకొని పోతా ఉంటా. ఎన్నొచ్చినా కూడా తొలగించుకుంటూ దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి భక్తులు. అది భక్తుల లక్షణం అన్నమాట. లేదంటే మన ప్రయాణం ఆగిపోతుంది. గురు మహారాజు ముఖ పద్మ నుంచి వచ్చిన వాక్కు. పట్టించుకున్నావు అంటే నీ ప్రయాణం ఆగిపోయిద్ది అన్నారు. అందుకని నేను పట్టించుకోవట్లేదు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అది వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. నా వంతుకు నేను, ఇది నా ఆలోచన అన్నమాట. దీన్ని బట్టి మీరేమి నేర్చుకోవాలి? ఎవరు అన్నా పట్టించుకోదు మాతాజీ. హరి ఎవరు? భాస్కర్ రెడ్డి ప్రభా? కృష్ణ మాతాజీ. ఓ కృష్ణ ప్రభా. ఎవరేమంటున్నా కూడా మనం కూడా పట్టించుకోకుండా నా భక్తి నాకు ఇంపార్టెంట్, అదొక్కటే చూసుకోవాలి మనం. తిట్లను మన శరీరాన్ని నొప్పి కలిగిస్తున్నాయిగా. మనసు అది చెప్పాడు శివుడికి కూడా మనసు బాధ కలిగింది. కానీ ఎదురు గొడవ పెట్టుకోలేదే, సైలెన్స్ వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడు చెప్పాడు ఆ విషయం? సతీదేవి నేను పోవాలి నా తండ్రి దగ్గరికి అంటే, గౌరవంగా బతికే వాడికి అయిన వాళ్ళతోటి ఒక మాట తగిలితే అంట శరీరాన్ని కొట్టిన దానికన్నా ఎక్కువ నొప్పి కలుగుతుందంట, హృదయానికి కలుగుతుంది. ఆయన కలిగింది అది, కానీ సహించాడు భక్తుడు గనక. సతీదేవి తట్టుకోలేదు. ఎందుకు? ఆమె దక్ష ప్రజాపతి దాక్షాయణి అంటే నేను దక్ష ప్రజాపతి కూతుర్ని, అట్లా శివుని భార్యని, ఆయన అర్ధభాగాన్ని, ఆయన వామభాగం ఇక్కడ అసీనమై ఉంటాను అని ఉంది ఆమెకి. కానీ శివుడికి అది లేదు, సహించాడు ఆయన. అందుకని ఆమె జ్యోతులను తట్టుకోలేవు, అవమానాలు ఎదురైతే గనక ప్రాణాలు కూడా వదలసి వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు.
శరీరానికి తగిలిన గాయానికి అన్నానంటే హృదయానికి తగిలిన గాయం చాలా పెద్దదంట, చాలా బాధ. అది రోజు 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 అది గుర్తొచ్చినప్పుడు కూడా మనసు కాల్చినట్టు అవుతుంది. అందుకనే మన కాలు జారితే లాక్కోవచ్చు వెనక్కి, నోరు జారితే లాక్కోగలమా? వెనక్కి తీసుకోలేము. సరే మరి జారిపోయింది, మనం ఏం చేయాలి? తర్వాత ఆలోచన చేసుకోవాలి మనం. దీనివల్ల నేను పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపడాలి, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపం కలగాలి మనకి. అహంకారం ఉన్నప్పుడు ఆ పశ్చాత్తాపం కూడా కలగదు. ఈ విధముగా దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ యజ్ఞం వంటి పుణ్యకర్మల యందే నియుక్తులైనప్పటికీ శివుడితో ఏదో చిన్న అపార్థం కారణముగా తీవ్రమైన శిక్షకు గురి కావలసి వచ్చింది. కనుక సారాంశం ఏంటి? భగవదిచ్చయే చివరి తీర్పై ఉన్నది. చివరి తీర్పు ఏంటి? అది భగవంతుని ఇష్టం. అది మంచి అయినా చెడైనా గొడవైనా మేలైనా సరే అది భగవంతుడి సంకల్పం. పరీక్షిత్ లాంటి గొప్ప భక్తుడు శమీకముని మెళ్ళ సచిన పామునేటువంటి చిన్నపిల్ల చేస్తల్లాగా భగవంతుడి ఇష్టం. అప్పుడు దాకా చంపుతాను నేను అని ఎన్నో తపస్సులు చేసి ఎన్నో అస్త్రశస్త్రాలు పొంది అర్జునుడు యుద్ధంలో వాళ్ళందరినీ చూడడం, వీళ్ళందరినీ బంధువులందరినీ చంపి నాకు ఆ రాజ్యం ఎందుకు, నేను యుద్ధం చేయను అని చెప్పి అన్ని కింద పడేశాడు. అది కూడా భగవంతుడి సంకల్పం. అర్జునుడి వైరాగ్యమేమో భగవద్గీత కారణమైంది, పరీక్షిత్తు పని భాగవతానికి కారణమైంది. ఒకే వంశంలో తాత మనవడిద్దరు కూడా ఈ మహాపురాణం భాగవత పురాణం ఉదయించడానికి భగవద్గీత రావడానికి కారణమయ్యారు. అది భగవంతుడి సంకల్పం. అట్లే మన దగ్గర కూడా భక్తుల మధ్యలో ఏమైనా తేడాలు వస్తే అది కూడా భగవంతుడి సంకల్పమే. మనం భక్తిలో ముందుకెళ్తూ ఉంటేనేమో కొంచెం ఆలోచించి విమర్శన చేసుకుంటాము, ఆవేశంలో ఉంటే విమర్శన చేసుకోం. కనుక భగవదిచ్చకే దాన్ని పరమ మంగళకరమని భావించి విశుద్ధ భక్తులు అన్ని పరిస్థితులందు శరణాగతులై ఉంటారు. తత్తేమాను కంపామాము శ్లోకం ఇచ్చారు ఇక్కడ. ఈ శ్లోకం భావం ఏంటంటే ఎప్పుడైనా భక్తులు ఏదైనా విపత్కర అంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని కూడా భగవత్ ప్రసాదంగా భావించాలంట. తన పూర్వజన్మ పాప కర్మ వలన తానే దానికి బాధ్యుడిని తలవాలి, వేరే వాళ్ళని కారణం అనుకోకూడదంట. నా పూర్వజన్మ కర్మలు ఉన్నాయి, దానికి నేనే కారణము, ఆ దాచుకున్న కర్మల వల్ల ఇప్పుడు అందరితో నిందలు పడుతున్నాను అనుకొని తీసుకోవాలి. కానీ ఎదురు వాళ్ళది తప్పని బాధపడకూడదు. భగవంతుని సంకల్పం ఒకటి, మన పూర్వజన్మల కర్మలే మన కష్టానికి మనం నిందలు పట్టడానికి కారణమని తెలుసుకోవాలంట భక్తులు. అటువంటి స్థితిలో అప్పుడు మరింతగా ఎక్కువగా భక్తిలో నెలకొని కలవరం లేకుండా ఎప్పుడైతే తలుస్తారో భక్తులు ఇంకా ముందుకెళ్తారంటే కలవరం లేకుండా ఉంటారు. అట్టి మానసిక స్థితిలో భక్తి యోగంలో నెలకొని జీవించేవాడు ఆధ్యాత్మిక లోకానికి చేరడానికి అర్హులై ఉంటారు. మరి అర్థమైందా రూపామాతాజీ? అలా ఎవరైతే అలాంటి పరిస్థితిలో నేనే ఈ తప్పుకు కారణమో ఎదుటివారు కాదని తలుచుకుంటారో, ఇంకా కలవరపడకుండా భక్తిలో నిలబడతారో, అలాంటి మానసిక స్థితిలో ఉంటేనే భక్తి యోగంలో ఉండి జీవించితేనే ఆధ్యాత్మిక లోకానికి చేరడానికి యోగ్యత పొందుతామంట. అనగా అటువంటి భక్తుడు ఎలాంటి పరిస్థితిలోనైనా భగవద్ధామానికి చేరే తీరతారు. కనుక మన జీవితంలో వచ్చే క్లిష్ట పరిస్థితులు మనం భక్తిలో కొంచెం ముందుకు వెళ్ళడానికి భగవంతుడు రచించింది. భక్తుల జీవితాల్లో ఒక కష్ట పరిస్థితి వచ్చిందంటే అందులో ప్రమేయం ఉండదాయింది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఏర్పాటు చేశాడో ఏమో, ఏం జరగబోతుందో అనుకోవాలి. మనం స్థిరంగానే ఉండటానికి ప్రయత్నించాలన్నమాట. ఆ రియలైజేషన్ వెంటనే రావడానికి మనం శుద్ధ భక్తులు కాలేదు కనుక అది కొంచెం మెల్లిగా వచ్చినా సరే రియలైజ్ కావాలి మనం. అట్లే శుభకర్మలు చేసేవారు స్వర్గలోకానికి వెళ్ళడం, వైకుంఠ లోకానికి వెళ్ళడము, నిరాకార బ్రహ్మ అంటే ఆయా గతులు ఆయనే నిర్ణయిస్తాడు. అదే విధముగా దుష్కృతం తప్పులు చేసే వాళ్ళకి అత్యంత ఘోరమైన నరకాన్ని కూడా భగవంతుడే ఇస్తాడు. తప్పులు చేస్తే పోయి స్వర్గానికి వెళ్ళి ఉండమంటారా, వైకుంఠానికి వెళ్ళమంటారా? కనుక మనం తప్పులు చేసిన దిద్దుకోవాలి, చేయకుండా ఉండటానికే ప్రయత్నించాలి. తెలియక చేస్తే మళ్ళీ దిద్దుకోవడానికి కూడా ప్రయత్నించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బతికేది జంతు జీవితం, మన మానవ జీవితం కాదు. ఇష్టం వచ్చినట్టు మనం ఎందుకంటే ముందు శ్లోకంలో కూడా వచ్చింది, కోపాన్ని ప్రదర్శించేది జంతు బుద్ధి అంట. అంటే దేహాత్మ బుద్ధి జంతు బుద్ధి. దేహాన్ని నేను అనుకుంటే జంతు బుద్ధి. అది కోపం వస్తే ఏమైంది,
మన శ్రీరాము ఉన్నాడు ఆ కోడిదూడ, పాపం వస్తే ఇప్పుడు ముగ్గురు నలుగురిని ఎట్లెత్తుకొని కొమ్ములు మంచి గిరగిరకి పెట్టి పడేస్తుంది. అట్లా మన కోపాన్ని ప్రదర్శిస్తే మనకు జంతువులాగా మారుతాము. మారటం వల్ల ఏమవుతుంది, అప్పుడు మనకి నష్టము, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. జంతువులకి ఏమైనా మంచి చెడు తెలుస్తుందా? వాటికన్నా నరకానికి బాగుగాలి. దాని కర్మానుసారం నెక్స్ట్ ఇంకో ఏ జన్మ ఉందో, తొండ జన్మ, బలి జన్మ క్రమబద్ధంగా వస్తాయి వరుసగా మనకి. కానీ మానవ జన్మలో మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ శృతి భ్రంశ. శృతి భ్రంశ అంటే స్మృతి భ్రంశ అంటే భ్రమిస్తుందంట. మనం మర్చిపోతాం, విన్నది చదివిందంతా తప్పుల మీద తప్పులు చేస్తాం. బుద్ధి నశిస్తుంది. సంసార 84 లక్షల జన్మలు చిక్కుకుంటాం. ఎన్నో జన్మల నుంచి తపస్సు చేసి చేసి మానవ జన్మ ఎత్తి, మానవ జన్మ భక్తి కృష్ణ భక్తిలోకి వచ్చి ఇప్పుడు కూడా తప్పులు చేస్తే మళ్ళీ ఎంత లాస్ట్. నిన్న ఒక క్లాస్ వింటుంటే చెప్తున్నారు ప్రభుజీ, రోజుకి 10 డ్రెస్సులు మార్చామనుకో ఎంత ఉతకాలి? 84 లక్షల జన్మల డ్రెస్సులు అక్కనే ఆత్మకవి అంటే అన్ని డ్రెస్సులు వేసుకోవడానికి రెడీ కావాలి. ఈ జన్మ తప్పు చేస్తే వస్తుందా? లేనప్పుడు ఏం చేయాలి? తప్పు చేయకుండా ఉండాలి. సరే, భగవంతుడు సంకల్పము, తప్పు చేశాం వెంటనే దిద్దుకోవడానికి ప్రయత్నించాలి, వెతుక్కోవాలి దానికి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలంటే తాళం తీయాలి, చాబీ కావాలి కదా. తాళం అనగా చాబీ ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. వెతుక్కోవాలి, ఎక్కడ దొరుకుతుంది పరిష్కారం, ఎలా నేను చేసిన తప్పును దిద్దుకోవాలి. వెతికితే దేవుడు చూపిస్తాడు, ఇదిగో ఇది దారి. అది ఎలా దొరికింది? శ్రవణం ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? జపం, నిద్ర త్యాగం చేసైనా సరే జపం చేసుకోవాలి. ఫస్ట్ జపం చేయకపోతే గనక ఎంత శ్రవణం చేసినా కూడా జ్ఞానం రాదు. జపము, శ్రవణ, స్మరణం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రెండు ఒకదానికొకటి ముడిపండి. జపం చేస్తేనే బాగా మనం విన్న క్లాస్ అర్థమవుతుంది. క్లాస్ అర్థమై మనం సరిగ్గా ప్రవర్తించాలంటే జపం సరిగ్గా చెయ్యాలి. జపం సరిగ్గా చేయాలంటే శ్రవణం చెయ్యాలి. ఏంటంటేనే మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. ఈ రెండు కూడా లింక్ అనమాట దానికోటి. కనుక భక్తి యోగం నెలకొని జీవించేవాడు, ఈ విధంగా ఉండేవాడు ఆధ్యాత్మిక లోకాలు చేరడానికి యోగ్యత పొందుతారు. అనగా అటువంటి భక్తుడు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే భగవద్ధామానికి చేరతారంట. ఖచ్చితంగా చెబుతున్నారు శీల ప్రభుపాద వారు ఇక్కడ. శీల ప్రభుపాదకి ఏ దానవుడి ఎడనైనా అంటే రాక్షసుడు ఎడనైనా దేవదేవుడు కోపం వహిస్తే లేదా అతనికి చంపితే బాహ్య దృష్టిలో అది ప్రతికూలంగా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఆ దానవుడికి వరాన్ని చేయడమే అవుతుంది. భగవంతుడు ఒక రాక్షసుడు చంపాడంటే బయట వాళ్ళు అనుకుంటారు, ఏమి కౌరవుల్ని ఎందుకు అంత బాధ పెడుతున్నాడు కృష్ణ, ఇబ్బంది పెడుతున్నాడు, పాండవులు ఎందుకు ఎత్తిన పెట్టుకున్నాడంట. కానీ కౌరవులను కూడా కరుణించాడు. వాళ్ళు చేసిన తప్పులకి నరకానికి పోకుండా ఆ యుద్ధంలో మరణించి వాళ్ళంతా కూడా ముక్తి పొందే అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. అట్లా ఒక రాక్షసుని భగవంతుడు చంపాడు అంటే అది వాళ్ళకు వరం, ముక్తి ప్రసాదిస్తున్నాడు, వాళ్ళకి నరకానికి పోకుండా కాపాడుతున్నాడు. అట్లే గురువు కూడా మనం నరకానికి చేరువు కాకుండా కాపాడడానికి ఒక వ్యక్తిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. నువ్వు కిచెన్ లో తప్పు చేసావనుకో, ప్రసాదం తీసుకెళ్లి పదార్థాలు కడబెట్టావా జూట అయిపోతాయి, వండి పెట్టకూడదు దేవుడికి. ఒకే టేబుల్ మీద దేవుడికి పెట్టిన గిన్నెలు పెట్టబోయే గిన్నెలు పెట్టకూడదు, వేరే వేరే ప్లేసుల్లో పెట్టుకోవాలి. తోమిన గిన్నెల దగ్గర కూడా ప్రసాదం పెట్టకూడదు. ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్పా, 3 సార్లు చెప్పా, 4వ సారి అట్లే పెడుతుంటే ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, ఏం అట్లా పెడుతున్నావు అంట. నన్ను ఎందుకు తిట్టాలి, నేను వెళ్ళిపోతే వెళ్తే నష్టపోయేది ఎవరు? 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పిన అర్థం కాకపోతే అది నీ తప్పు. సరి చేయకపోతే ఏమైంది? తప్పులు చేసి చేసి భక్తి నాశనం చేసుకుంటారు. సరి చేసి నరకానికి వెళ్లకుండా కాపాడటానికి ప్రయత్నించేవాడే గురువు. నాకేంది చెప్పేది అని అంటే కర్మ. చెప్పొద్దు అంటే వాళ్ళు వదిలేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఇక నిన్ను భక్తులు కదా పట్టించుకొని తప్పు సరిదిద్ది ఇది కాదు అజ్జయ్ అని చెప్తారు. వేరే వాళ్ళు ఎవరిని వచ్చి బాగు చేస్తారు మనల్ని. అలా చెప్పే వాళ్ళ మీదే మనం కోపం చేస్తే సరే వాళ్ళకి ఇష్టం లేదనుకుంటారు, వదిలేసి ఊరుకుంటారు. అప్పుడు నీకు నువ్వే రాదు, నీకు నువ్వే మంత్రివి, తోచినట్టు చేసి ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? అందుకని విమర్శన చేసుకోవాలి మనం.
మనం జంతు బుద్ధి లాగా మనకు తోచినట్టు చేయడానికి లేదు మానవ జన్మలో. భక్తుల జీవితాలు ఇంకా లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇందాక, అలా ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలవరపడకుండా ఇది భగవంతుడి ఏర్పాటు అనుకొని స్థిరంగా ఉంటారు, వాళ్ళు మోక్షాన్ని వదడానికి అర్హులై ఉంటారంట. మళ్ళీ జన్మలొద్దు, మళ్ళీ నా కష్టాలు తనుకునే వాళ్ళు తట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న కష్టం తట్టుకోకపోతే రేపు నరకానికి వెళ్ళి పడితే బాగుంటుంది. అప్పుడు కనుక రాక్షసుడికి అది వరం ఇవ్వడమే అవుతుంది. కనుకనే విశుద్ధ భక్తులు భగవంతుని కోపము మరి వరదానాల నడుమ భేదాన్ని చూడరు. అంటే ఆయన కోపాన్ని వరాన్ని కూడా ఒకేలా చూస్తారు భక్తులు. మన కష్టం పెట్టినా అది మనకు మేలు చేస్తున్నాడు భగవంతుడు. ఎందుకు? మనలో ఉన్న అహంకారాన్ని తీసేయడానికి వేరే వాళ్ళతో తిట్టిపిస్తున్నాడు. ఏదో మూల అహంకారం ఉండి ఉంటుంది, అలా తీసుకోవాలి. అందుకనే కష్టం వచ్చినా ఆయన అనుగ్రహమే, సుఖం వచ్చినా ఆయన అనుగ్రహం. సుఖంగా ఉండన్నాలో మనం సంచలు గుర్తుకొని భుజాలు తవుడుకొని కష్టం రాగానే నిందిస్తే అలా ఉండొద్దు అంటున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన నిత్యాక్షాంక్షిత్తిష్వ భారత. చలిని వేడిని తట్టుకుంటూ భక్తి ఎలా చేసుకుంటున్నామో అట్లే కష్టాన్ని సుఖాన్ని తట్టుకుంటూ కూడా భక్తి చెయ్యాలి. నిందల్ని పొగడుతున్నా ఒకేలా తీసుకోవాలి. ఆమెనేమో పొగుడుతున్నావు, నన్నేమో తిడుతున్నావు అని కోపం వస్తే ఆ కోపంతో ద్వేషం పెరుగుతుంది. ద్వేషం పెరిగితే మొహం కలుగుతుంది, బుద్ధి నశిస్తుంది, ఆలోచన శక్తి నశిస్తుంది. సంసారగతం 84 లక్షల జన్మల్లో అంటే 84 లక్షలు డ్రెస్ వేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. నిన్న ప్రభు చాలా బాగా చెప్పారు. 84 లక్షల దుస్తులు రెడీగా ఉన్న ఈ జన్మలో మాకు నచ్చినట్టు బతకాలంటే వేసుకోవడానికి తయారుగా అని చెప్తున్నారు. ఒక 2 జతల బట్టలు ఎక్కువైతేనే 2 సార్లు స్నానం చేసి ఎక్కువ ఉతుక్కోలేక వస్తున్నాం. 84 లక్షల జన్మలు, కోట్ల సంవత్సరాలు బాగుంటుందా? ఒక్క జన్మలో డబ్బు మీద వ్యామోహం, సంసారం మీద వ్యామోహం, నా వాళ్ళు అనే వ్యామోహం తగ్గించుకుంటే పర్మనెంట్ గా సుఖాన్ని పొందవచ్చు. ఈ ఒక్క జన్మలో వాటిలో చిక్కుకుంటే తొందరగా కాదు నాన్న, టైం పడుతుంది. అందుకే కదా మనకు టైం ఇస్తున్నారు కదా. ఈ జన్మలో కొంచెం చేస్తాము, ఈ జన్మలో బాగా స్ట్రాంగ్ దృఢమైన వ్రతాన్ని మూని ఉన్నాము. ఇదే లాస్ట్ జన్మ. అంత దృఢ వ్రతం రాలా, కొంచెం చేస్తాం, మిగతా జన్మ మళ్ళీ కంటిన్యూ. భక్తిలోనే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే మా పిల్లలయ్యి మా అమ్మ ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో, వారం రోజులు నేను ఫోన్లు ఎత్తట్లా. అందుకని మన సడన్ గా వచ్చారు. వచ్చినా కూడా వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు, పని ఉంది, దేవుడిది ఇంకో డ్రెస్ పెండింగ్ ఉంది అట్లే అనుకున్నా. కానీ వాళ్ళతో ఉండకపోతే కాసేపు పోయినా కూడా మా అమ్మ మా దగ్గర ఉండలేదు అంటారు. వాళ్ళ కోసం ఉన్నా. నా మనసు అయితే అయ్యా నా బిడ్డలు వచ్చారని సంబరంగా కూర్చుందా వాళ్ళతో అని అనిపించలేదు. అంటే నేను చేసే సేవకి, రవ్వంత సేవకి ఆ భగవంతుడు సంసిద్ధి హరితోషణం, ఆయన కరుణతోటి ఆ సంసారం మీద వ్యామోహం, పిల్లల మీద వ్యామోహం, ఇంటి మీద వ్యామోహం, నాకెందుకు, నా ఇంట్లో నేను సుఖంగా భక్తి చేసుకోవాలి, ఈ ఊళ్ళు తిరుగుడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, ఈ పైసలన్నీ పెడితే మంచి అపార్ట్మెంట్ గుడి పక్కనే అద్దెకు తీసుకొని ఆఫీస్ లో నా తండ్రి రాధా మదన్ మోహన్ ముందు రోజు ఆడబడి ఆయన దగ్గర జపం చేసుకుంటూ, క్లాసులు వింటూ, కీర్తనలు వింటూ, రోజు 4 సార్లు హారతులు చూసుకుంటూ 6 సార్లు హ్యాపీగా బతకొచ్చు నేను. కానీ నేను అలా ఉండాలనుకోవట్లేదు. ఎందుకు? నాకు ఇష్టమైన పని ప్రచారం చేసి కృష్ణ యొక్క అనుగ్రహాన్ని, అంటే సంసిద్ధి హరితోషణం, ఆయనకి ఆనందాన్ని కలిగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో నేను సక్సెస్ అయితే ఆయనకి ఆనందం కలుగుతుంది. కానీ రవ్వంతా అయితే కలిగినట్టే అనిపిస్తుంది. లేదంటే నాకు సంసార వ్యామోహం నుంచి ఎలా బయటపడతాను? మనవాళ్ళు మనవరాలు అందరూ పెళ్లిడుకున్నారు, నన్ను అక్కడ ఉండి బాధ్యతలన్నీ చూసుకోమని కూడా అడుగుతారు పెద్ద దిక్కులాగా ఉండి. కానీ నేనేం పట్టించుకోలే, నేనేం చేయగలను తండ్రి, మీరే కదా వాళ్ళ తల్లి తండ్రి అన్ను. ఒక కూతురు ఎక్కడుంటే 2వ కూతురికి లోటు, ఆమె ఎక్కడుంటే ఈమెకు లోటు ఉంటది. అట్లేం బాధపడరు, ఎక్కడున్నా అక్కడ మా అమ్మ మా దగ్గర ఉంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా పోన్లే మా అమ్మ హ్యాపీగా భక్తి చేసుకుంటుంది, కృష్ణ మా 2 కుటుంబాలని కాపాడుతున్నాడు అని వాళ్ళు కూడా భక్తిలోకి వచ్చి అంతో ఎంతో దేవుడికి ఏదో సేవ చేస్తున్నారు. ఏకాదశులకు పైసలు ఇస్తున్నారు, రవగుని పంపందరికని. నేనే కొనటానికి తిరిగి లేకుంటున్నా కానీ డబ్బులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. 4,000 ఏకాదశికి వాళ్ళు ఇచ్చినాయి. అట్లా ఆయన ప్రీతి చెందితే కదా నాకు ఆ వ్యామోహం నుంచి బయటపడ్డాను. అంటే మనం ఇంకా బయటపడలేదంటే మనం చేసే భక్తికి దేవుడు సంతోషించట్లేదు. ఉన్న వ్యామోహాల్లో అనుకుంటున్నాం, కానీ ఉన్నాయి ఇప్పుడు పెట్టుకొని ఉన్నాయి లోపల. 20 సంవత్సరాల నుంచి నేను చేస్తుంటే కొంచెం ఇప్పుడు నాకు అనిపిస్తుంది
ఇక ఇంటికి పోవాలి. నిజంగా అయితే మా అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. నెల రోజులు అవుతుంది, ఒక్కసారి వచ్చి చూసుకోవాలి. చూస్తే ఏమొస్తుందమ్మా, నువ్వు జపం చేసుకో, నన్ను చూసినంతకన్నా ఎక్కువ ఆనందం వస్తుందని చెప్పాను నేను ఫోన్ చేసి. వారం రోజులు ఫోన్ కూడా ఎత్తట్లేదు నేను. వెళ్తే నన్ను ఎవరిని కొడతారా? చాక వెళ్ళటానికి డబ్బులు లేవా, టైం లేదు, అన్నీ ఉన్నాయి నా దగ్గర. వెళ్ళాలని మనసును తీసేశాడు దేవుడు. ఆయన సేవలోనే ఆనందం. అయ్యో నేను వెళ్తే ఎట్లా స్వామికి మాళ్ళు ఎవరు కొడతారు, ఎవరి పనులు అడుకున్నాయి, ఎవరు రెడీ చేస్తారు, ఇదే ఆలోచన నాకు. వేరే సెంటర్లో కూడా పాపం ఇక్కడే ఎందుకున్నాను, గౌరాంగులు కూడా ఉన్నారు, ఇక్కడ పని ఎక్కువ ఉంది, అందరూ బిజీగా ఉన్నారు. గౌరాంగులు వెళ్ళినాక నేను వెళ్ళిపోతాను అనుకుంటా ఉన్నాను. నా ఆలోచన ఎటు చూసినా కూడా దేవుడి మీదే ఉంటది. కానీ నేను కుటుంబం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చెయ్యండి చెయ్యండి అని 24 గంటలు నా కోసం చేయించుకోవట్లేదు కదా మేము పని. ఎవరి కోసం చేపిస్తున్నాను? కృష్ణ కోసం. దానివల్ల తరించేది ఎవరు? మీరే కదా. నా మీద కోపం తెచ్చుకుని నేనేం చెయ్యాలి? కనుక భగవంతుని వరదానాలను భేదాన్ని చూడరు భక్తులు. తమతోను ఇతరులతోనూ భగవంతుని వ్యవహారం దృష్ట్యా వారు ఆ రెండింటిని చూస్తారు. అనగా ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తుడు భగవంతుని నైజమునందు వ్యవహారం తప్పు పట్టడు. భగవంతుని భక్తులు మనం సేవలు ఇచ్చే భక్తులను తప్పు పడితే భగవంతుని తప్పు పట్టినట్టే అవుతుందంటే ఇక్కడ చెప్తున్నారు. ఏది ఇంక అలా అయ్యేటట్లుందా? రేపు చెప్తాలే మిగతాది, ఆపేస్తున్నా. ఈరోజు చాలా టైం అయిపోయింది. నేను ఈ అధ్యాయం 2-3 శ్లోకాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా గానీ ఈ భాష్యం రేపు చెప్తా. రేపు 6-7 అధ్యాయం మొదలవుతుంది. ఇక ఈ శివుడు చెప్పడం మొదలవుతుంది, రుద్రగీతం అని. ఎట్లుంటుందంటే ఇంకా అది మనం అర్థం చేసుకుంటే ఇదే లాస్ట్ జన్మ అవుతుంది మనకి. నిజం చెప్పాలంటే క్లాసులు ఎవరు కూడా రోజుకి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రోజుకి ఒక్కటే శ్లోకము వాళ్ళు చదువుకొని ప్రిపేర్ అయ్యి దాని మీదనే చెప్పుకుంటూ పోతారు. ఇంత లోతుగా భగవంతుడి ఆలోచన గాని, శివుడి ఆలోచన గాని, బ్రహ్మదేవుడి పలుకులు గాని అర్థం చేసుకుంటారు వాళ్ళు. కానీ ఇంత లోతుగా చెప్పరు. ఎందుకు? ఎదుటి వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళంత లోతుగా అర్థం చేసుకోలేరు అని. కానీ నాకేమనిపిస్తుంది అంటే అది ఉన్నదన్నట్టు చెప్పే వాళ్ళే ప్రామాణికులు అని చెప్తున్నారు. అలా నేను ఉన్నదన్నట్టు చెప్పడం వల్ల ఇంతమంది భక్తులు అవుతున్నారు. కాబట్టి నేను రాను చెప్తే కనుక ఒక్కళ్ళు కూడా భక్తులు గారు. కాబట్టి అలా నాకు ఎంతవరకు అర్థమైందో పోతన చెబుతున్నాడు. పలికేడిది భాగవతం అట, పలికించేది వాడు రామభద్రుండట. అట్లే ఆయన నాకు ఎంతవరకు అర్థమయ్యేలా చేస్తున్నారో నాకు అర్థమైంది, దాన్ని అర్థమైనట్టే నేను చెప్తున్నా. స్వతహాగా ప్రిపేర్ అయ్యి ఒక వారంలో ఒక్క రోజు క్లాస్ చెప్తే 6-7 రోజులు కూర్చొని రోజు పుస్తకాలన్నీ చదివి నోట్స్ రాసుకొని క్లాస్ చెప్తారు. నాకంత టైం లేదు నా చేతిలో. నా రూమే రోజు ఉడుచుకోవడానికి కూడా నాకు టైం లేదు. 2-3 రోజులకు ఒకసారి ఉడుచుకుంటున్నా. ఆ బట్టలు కూడా ఉతుక్కుంటాను, నాడు పెట్టుకుంటా. ఏదో పని మీద ఎవరో పిలిస్తే ఎటో పోతా. ఆ 2-3 రోజుల నుంచి అదిగో నాకన్నా నా ఏజే ఉంది పాపం. నడువులు పోయి కాళ్ళు పోయి ఉంది, అవి దాడిచ్చేస్తుంది. అట్లుంది నా పరిస్థితి. అట్లా ప్రిపేర్ అయ్యి చెప్పగలనా నేను? పొద్దున సాయంత్రం క్లాసుల కంటే 15 రోజులు ప్రిపేర్ కావాలి వారంలో ఒక రోజు క్లాస్ చెప్పాలంటే. నేను నాకుంది అంత సమయం. అందుకని అక్కడ ఏది ఉందో అదే చదివి చెప్తున్నా. నేనేం కల్పించుకొని చెప్పడానికి నాకు చేత కాదు అసలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, कलियुग धर्म हरिनाम संकीर्तन की जय, జగద్గురు శీల ప్రభుపాద్ की जय. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లో తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. నీలమంజరి నేను ఎప్పుడు వస్తానో తెలియదు తల్లి. నేను ఎప్పుడు శరణం వచ్చేస్తా. రేపు వికారాబాద్ ప్రచార కేంద్రం కొత్తగా ఓపెన్ చేస్తున్నాము. శారదా మాతాజీ రేపు నేను మాలు కూడా కుట్టుకొని పొద్దున వచ్చేస్తాను. ఫస్ట్ పోయి కొట్టేసుకొని వచ్చేసి అమ్మా.
వస్తున్నా మాతాజీ. మగలాంటి రావట్లేదంటే మధ్యలో డౌన్ అవుతున్నట్టే. వస్తున్నా గుర్తుపెట్టుకోండి అది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. హరే కృష్ణమ్మ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ.